గత 2 రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచానికి షాక్ ఇస్తున్నాయి. వెనిజువలా దేశంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ఎయిర్ స్పేస్ పూర్తిగా మూసివేసినట్లు భావించాలని ఆయన స్పష్టం చేశారు. విమానయాన సంస్థలు, పైలట్లు, డ్రగ్ డీలర్లు అందరూ జాగ్రత్తగా వినండి. వెనిజువలా గగనతలం క్లోజ్ అయిందని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అంతకుముందు వెనిజువలా భూభాగంపై త్వరలోనే సైనిక ఆపరేషన్లు చేపడతామని ప్రకటించారు. వెనిజువలా డ్రగ్ మాఫియాకు అడ్డాగా మారిందని, సముద్ర మార్గంలో భారీగా డ్రగ్స్ అమెరికాకు తరలిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. డ్రగ్ మాఫియాను పూర్తిగా అంతం చేస్తామని పదే పదే హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా ఇప్పటికే కరేబియన్ సముద్రంలో తన యుద్ధ నౌకలను భారీగా మోహరించింది. ఈ చర్యలతో వెనిజువలాపై అమెరికా సైనిక చర్య తప్పదనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనపై వెనిజువలా ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండిపడింది. డ్రగ్ మాఫియాపై పోరాటం పేరుతో అమెరికా తన సార్వభౌమాధికారాన్ని ఉద్దేశపూర్వకంగా కించపరుస్తోందని వెనిజువలా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. వెనిజువలా ప్రభుత్వాన్ని కూల్చేయడమే లక్ష్యంగా ట్రంప్ ఈ చర్యలు చేపడుతున్నారని మదురో ప్రభుత్వం ఆరోపించింది. అమెరికా చర్యలు హద్దులు దాటడంగా వెనిజువలా అభివర్ణించింది. అంతేకాకుండా ఈ ఉద్రిక్తత కారణంగా అంతర్జాతీయ విమానయాన సంస్థలు తీసుకున్న చర్యలపై కూడా వెనిజువలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రంప్ హెచ్చరికలతో స్పెయిన్, పోర్చుగల్, కొలంబియా, చిలీ, బ్రెజిల్, తుర్కియే దేశాలు వెనిజువలాకు తమ విమాన సర్వీసులను నిలిపివేశాయి. ఈ చర్యను వెనిజువలా ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అమెరికా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న స్టేట్ టెర్రరిజంలో ఈ విమానయాన సంస్థలు భాగమయ్యాయని ఆరోపిస్తూ ఈ 6 దేశాల విమానయాన సంస్థలపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు వెనిజువలా ప్రభుత్వం ప్రకటించింది. ట్రంప్ ప్రకటనలు, వెనిజువలా ప్రతిస్పందనతో ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. దాడులు జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయి? వెనిజువలాపై అమెరికా చర్యలు అంతర్జాతీయంగా ఎలాంటి మార్పులు తెస్తాయి? వేచి చూడాలి.